పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉంది, రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయం తెలుసుకుందాం. ఈ రాశి ఫలితాలు మీకు అత్యంత ఖచ్చితమైనటువంటి ప్రిడిక్షన్స్ అందించడం కోసం మేము చేసేటటువంటి కృషి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి ఫలితాలు చూసినటువంటి మీరు ఇవి మీకు ఎంతవరకు వర్తిస్తున్నాయి, ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనే విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మనం చెప్పేటటువంటి రాశి ఫలితాలు దాదాపుగా 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు ఎదుర్కొంటున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ప్రస్తుతం కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మీ జన్మరాశిలోని రవిబుధ గ్రహాల యొక్క కలయిక, జన్మరాశిలో సంచరించేటటువంటి రవి కానీ జన్మరాశిలో సంచరించేటటువంటి బుధుడు కానీ బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తారు. అంటే బుధాదిత్య యోగం యొక్క ప్రభావంతో చేసేటటువంటి ప్రతి పనిలో కూడా పట్టు బిగిస్తారని చెప్పాలి. విద్యార్థులు చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా బంధువుల నుంచి, మిత్రుల నుంచి చక్కటి సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. కానీ 12వ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావం, గురు శుక్ర గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత కొంచెం కష్టం ఎక్కువగా, ఫలితం తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలానే కర్కాటక రాశి వారికి ఈ మాసం ప్రథమ పక్షంలో స్త్రీ మూలకమైన సమస్యలు కానీ, స్త్రీ మూలకమైనటువంటి ఆర్థిక నష్టాలు కానీ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఎవరైతే ఉద్యోగపరంగా తీవ్రమైనటువంటి ప్రతికూలతలు ఇప్పటివరకు ఎదుర్కొన్నారో అటువంటి వారికి వాటి సమస్య ఇంకా కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏమిటంటే కుజ శని గ్రహాలు రెండూ కూడా పరస్పర వీక్షణంలో ఉన్నటువంటి కారణం చేత, కుజరాహు గ్రహాలు రెండూ కూడా షష్టాష్టక సంబంధంతో ఉన్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైన సమస్యలు ఈ నెలలో కూడా కొద్దిగా కంటిన్యూ అయ్యే అవకాశాలున్నాయి. వీరికి డే వైజ్గా చెప్తూ దాంతోపాటు ఎటువంటి పరిహారం చేసుకోవాలనే విషయం కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా పరిహారాలు కనుక పాటించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ వీరికి ఆగస్టు 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ రాత్రి 11:52 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ 2 రోజులు కూడా కుటుంబపరమైనటువంటి విషయాలలో కొంచెం ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. మానసికంగా స్థిరంగా ఉండేందుకు శాంతిగా ఉండటం అనేది చాలా అవసరం. తల్లిదండ్రుల మధ్య కూడా భిన్నాభిప్రాయాలు కలిగే అవకాశాలు ఏర్పడతాయి. గ్రహాల యొక్క ప్రభావం ఏమిటంటే గురు శుక్ర గ్రహాలు 12వ స్థానంలో ఉన్నప్పుడు, చంద్రుడు 4వ స్థానంలో సంచరించేటప్పుడు ఇటువంటి ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి, ఆచరణ మాత్రము తక్కువగా ఉంటుంది. అంటే థింకింగ్ పార్ట్ ఎక్కువగా, ఇంప్లిమెంటేషన్ పార్ట్ తక్కువగానే ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారు శివ పంచాక్షరి జపం చేయడం వల్ల, ఓం నమః శివాయ అనేటటువంటి శివ పంచాక్షరి జపం చేయడం అనేటటువంటి చాలా మంచిది. పర్టికులర్గా కనుక తీసుకుంటే విద్యార్థులకి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక 2వ తేదీ రాత్రి 11:52 నుంచి 5వ తేదీ రాత్రి 11:52 వరకు ఉండేటటువంటి సమయంలో మీలో ఉండేటటువంటి క్యాపబిలిటీ, అంటే ఎబిలిటీ పెరుగుతుంది, సృష్టి సామర్థ్యం పెరుగుతుంది. అంటే కొత్తగా ఆలోచించగలుగుతుంటారు. ఏదైనా సరే క్రియేటివిటీ లెవెల్స్ అనేటటువంటివి బాగా పెరుగుతాయి. ఇది విద్యార్థులకు బాగా ఉపయోగపడేటటువంటి సమయం అని చెప్పాలి. అలానే ప్రేమ సంబంధమైనటువంటి విషయాలలో చిన్న చిన్న తేడాలు కనిపించే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ప్రధానంగా తీసుకుంటే 5వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత కొన్ని విషయాలలో భావోద్వేగాల యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలానే 12వ స్థానంలో సంచరించేటటువంటి గురు శుక్ర గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత కూడా అంతర్గతంగా కనుక తీసుకుంటే ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే మీరు ఏదైతే ఆశయం కోసం కృషి చేస్తున్నారో దాంట్లో మీ కమిట్మెంట్ అనేటటువంటిది బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పాలి. ఇక్కడ మీరు వినాయకుడికి మోదకం అంటే మనం వినాయకుడికి సమర్పిస్తాం కదా, అవి కనుక సమర్పించి సూర్యారాధన కనుక చేసినట్లయితే ఆటంకాలు తొలగిపోయి బ్రహ్మాండమైన ఫలితాలు పొందుతారు. ఆగస్టు 5వ తేదీ ఉదయం 5వ తేదీ రాత్రి 11:20 నుంచి 7వ తేదీ రాత్రి 8:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ రంగంలో
స్థానంలో కూడా ప్రతిష్టకు భంగం లేకుండా ఉండటం కోసం ప్రయత్నించాలి. కారణం ఏమిటంటే మీ కీర్తి ప్రతిష్టలను పేరు ప్రఖ్యాతులను భంగపరిచేటటువంటి విధంగా కొంతమంది కుట్ర పన్నే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారితో మీకు సహచర్యం తగ్గించుకోవటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగిన సూచన. ఇక్కడ ఉండేటటువంటి గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా తృతీయ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నది, 9వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నది. ఈ రెండు గ్రహాలు కూడా పరస్పర వీక్షణంలో ఉంటాయి. ఈ పరస్పర వీక్షణలో ఉన్నటువంటి కారణం చేత కొంత మొండి ధైర్యం అనేటటువంటిది, తెగువ అనేటటువంటిది కూడా పెరుగుతుంది. కానీ శ్రమతో కూడినటువంటి విజయం అయితే మాత్రము సాధ్యమవుతుంది అని చెప్పాలి. అలానే చంద్రుడు 6వ స్థానంలో సంచరించేటటువంటి సమయంలో రుణాల విషయంలో కానీ, వ్యాధుల విషయంలో కానీ, శత్రు సంబంధమైనటువంటి విషయాల్లో కానీ అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడా కూడా దేనిని కూడా సునాయాసంగా తీసుకోకూడదు. ఖచ్చితంగా చేయవలసినటువంటి పరిహారం ఏమిటంటే శనివారం రోజున శనైశ్చర గాయత్రి మంత్ర జపాన్ని కనుక పారాయణ చేసి నలుపు వస్త్రాన్ని కనుక దానంగా సమర్పించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఆగస్టు 7వ తేదీ రాత్రి 8:06 నుంచి 9వ తేదీ రాత్రి 2:10 వరకు ఉండేటటువంటి సమయంలో వివాహపరమైనటువంటి సంబంధాలలో కానీ, కుటుంబపరమైనటువంటి విషయాలలో కానీ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. వ్యాపారపరమైనటువంటి విషయాలలో తీసుకునే నిర్ణయాలలో కొంతవరకు మంచి ఫలితాలు పొందుతారని చెప్పాలి. ఇక్కడ మీకు ఈ దాంపత్య సంబంధాలలో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి పెట్టుకోకుండా ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపార సంబంధాలలో కొత్త కొత్త అవకాశాలు అనేటటువంటి మీకు ఎదురొస్తాయి. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటటువంటి వారికి, ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఎదురు చూసేటటువంటి వారికి ఇక్కడ అనుకూలత కలుగుతుందని చెప్పాలి. ఇక్కడ మీరు శనివారం రోజున తిలదానం అంటే నువ్వులు దానంగా ఇవ్వటం, నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఆగస్టు 9వ తేదీ రాత్రి 2:10 నుంచి 12వ తేదీ ఉదయం 6:10 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది పూర్తిగా ప్రతికూలమైనటువంటి సమయం అని చెప్పాలి. ఎందుకంటే ఇది మనస్సు అశాంతికి రేకెత్తించే అవకాశాలు ఉంటాయి. అనుకోనటువంటి ఖర్చులు, హఠాత్ సమస్యలు, వృత్తిపరమైనటువంటి విషయాలలో కొన్ని గందరగోళాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ మీకు ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయం కూడా జాగ్రత్తగా ఆచితూచి తీసుకోవాలి. ఇక్కడ మీరు వీలైతే శివాభిషేకం రుద్రాభిషేకం చేయించుకోండి. దాంతోపాటు మహామృత్యుంజయ జపం పారాయణ చేయటం వలన ప్రయాణ సంబంధమైనటువంటి దోషాలు అనేటటువంటి తొలగిపోతాయి. ఇక 12వ తేదీ ఉదయం 6:10 నుంచి 14వ తేదీ రాత్రి 9:06 వరకు, 14వ తేదీ ఉదయం 9:06 వరకు ఉండేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన ఫలితాలు పొందుతాయి. అదృష్ట యోగంగా భావించాలి. అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం కూడా కలుగుతూ ఉంటుందని చెప్పాలి. దూర ప్రయాణాలు అనేటటువంటివి అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఇక్కడ మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలలో మంచి ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే సాహిత్య రంగంలో ఉన్నటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. అలానే విదేశీ యోగం కోసం ప్రయత్నించే వారికి కూడా అనుకూలంగా మారుతుందని చెప్పాలి. ఇక్కడ మీరు దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేయడం, పుస్తకాలు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 14వ తేదీ ఉదయం 9:06 నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో మీరు ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగ స్థలంలో కానీ, వ్యాపార స్థలంలో కానీ అనేక రకాలైనటువంటి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే మీ హైయర్ అఫీషియల్స్ నుంచి చక్కటి రికగ్నైజేషన్, గుర్తింపు కూడా లభిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్తో కూడినటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తూ ఉంది. అలానే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు కూడా చక్కటి గుర్తింపు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా తీసుకుంటే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం అనేటటువంటిది మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి ఈ రాశి వారి, కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.